పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అత్యంత భయానకమైన డెడ్ లైన్ దశకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి మునుపెన్నడూ లేని విధంగా డెడ్ లైన్ విధించారు. 48 గంటల్లోగా హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి, లేదంటే ఇరాన్ లోని అతి పెద్ద విద్యుత్ కేంద్రాలను అమెరికా బాంబులతో పేల్చేస్తుంది అంటూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు. చమురు ధరల పెరుగుదలతో సొంత దేశంలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ట్రంప్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అటు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. తమ విద్యుత్ కేంద్రాలను తాకితే గల్ఫ్ దేశాల గొంతు ఎండిపోయేలా చేస్తామని, అక్కడి నీటి శుద్ధి ప్లాంట్లపై దాడి చేస్తామని హెచ్చరిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర దశలోకి ప్రవేశించాయి. ఒకవైపు ఇంధన మార్గాలపై పోరు, మరోవైపు మౌలిక సదుపాయాలపై ప్రతీకార హెచ్చరికలు కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు ప్రాణాధారంగా ఉన్న హార్మూజ్ జలసంధి ఇప్పుడు యుద్ధంలో కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరవాలని, నౌకల స్వేచ్ఛా రవాణాకు వీలు కల్పించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. పెద్ద విద్యుత్ కేంద్రంతో ప్రారంభిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు యుద్ధాన్ని మరింత విస్తరించేలా ఉన్నాయి. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఇక అల్టిమేటం అని, దీని వెనుక ఉన్న కారణాలు కూడా అంతే తీవ్రమైనవేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ మార్గం ప్రపంచ ఇంధన సరఫరాకు చాలా కీలకమైంది. గ్లోబల్ ఆయిల్ సరఫరాలో గణనీయమైన శాతం ఈ మార్గం గుండా వెళుతుంది. అలాంటి మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఇంధన కేంద్రాలపై పరస్పర దాడులు జరుగుతోన్న నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా ఇరాన్ ఈ జలసంధిని 6 నెలల వరకు మూసివేయగలదని అమెరికా రక్షణ గూఢచార సంస్థలు అంచనా వేశాయి. ఈ అంశంపై పెంటగాన్లో అత్యున్నత స్థాయి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ కఠిన హెచ్చరికలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలను ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. తమ మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలు, ఆ దేశ సంస్థలతో సంబంధమున్న ఇంధన, ఐటీ, నీటి శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు యుద్ధాన్ని కేవలం సైనిక స్థావరాలకే పరిమితం చేయకుండా పౌర, మౌలిక సదుపాయాల దిశగా విస్తరించే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాల్లో నీటి వనరులు చాలా తక్కువ. సముద్రపు నీటినే శుద్ధి చేసి తాగునీటిగా ఉపయోగిస్తారు. అందుకే డీసాలినేషన్ ప్లాంటు అక్కడ అత్యంత కీలకం. ఇలాంటి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఒకసారి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య డీసాలినేషన్ ప్లాంట్లపై పరస్పర దాడులు జరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నీటి శుద్ధి కేంద్రాలపై దాడులు మానవతా సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఉద్రిక్తతల మధ్య మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. హార్మూజ్ సమీపంలో శత్రువులు F-15 ఫైటర్ జెట్ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇన్ఫ్రారెడ్ ట్రాకింగ్ వ్యవస్థతో గుర్తించి క్షిపణితో దాడి చేసినట్టు తెలిపింది. అయితే ఈ విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు అమెరికా కూడా తన దాడులను కొనసాగిస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి కీలకమైన కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఈ చర్యలతో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లోని గ్రామాల్లో ఇళ్లను కూల్చివేస్తూ తమ దాడులను కొనసాగిస్తోంది. దీంతో యుద్ధం ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా పలు ప్రాంతాలకు విస్తరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ఉద్రిక్తతల మధ్య బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. తమ అణుజలాంతర్గామి HMS ఆన్స్లో సబ్మెరైన్ను హార్మూజ్ వైపు తరలించింది. ఇది సాధారణ చర్య కాదని, అణుజలాంతర్గామి మోహరింపు అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉన్న ఈ జలాంతర్గామి అవసరమైతే తక్షణమే దాడులకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీంతో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. తుర్కియే మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్ ఫిడన్ పలు దేశాలతో చర్చలు జరిపారు. ఇరాన్, ఈజిప్ట్, యూరోపియన్ యూనియన్, అమెరికా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇక ఈ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమించకుండా అడ్డుకుంటామని, అవసరమైతే తామే రక్షిస్తామని ఇరాన్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఇది ఒక రకంగా రాజకీయ వ్యంగ్యంగా కనిపించినప్పటికీ అమెరికాపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా కూడా భావిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఒకవైపు హర్మూజ్ మార్గం, మరోవైపు ఇంధన, నీటి మౌలిక సదుపాయాలపై హెచ్చరికలు, ఇవన్నీ కలిపి ప్రపంచాన్ని మరో సంక్షోభం వైపు నెట్టేలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ట్రంప్ విధించిన 48 గంటల గడువు గల్ఫ్ జలాల్లో అగ్గి రాజేస్తోంది. ట్రంప్ తన హెచ్చరికను అమలు చేస్తారా లేక ఇరాన్ వెనక్కి తగ్గుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా రాబోయే 2 రోజులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, పశ్చిమాసియా భవిష్యత్తుకు అత్యంత కీలకం.